ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఇక్కడ ఓడిపోవడంతో టీడీపీ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. నారా లోకేష్ ని విమర్శించేందుకు ప్రత్యర్థులకు అవకాశం కూడా దొరికింది. ఇక ఈసారి కూడా నారా లోకేష్ ఇక్కడి నుండే బరిలోకి దిగారు. ఓడిన చోటే గెలవాలని 1985 నుండి తమ పార్టీ గెలవని చోట ఈసారి గెలిచి తీరాలని టీడీపీ పట్టుదలతో ఉంది. అదే సమయంలో వైసీపీ ఇక్కడ మురుగుడు లావణ్యను బరిలోకి దింపింది. ఈసారి కూడా నారా లోకేష్ ని ఓడించి ఇంటికి పంపాలని, రాజకీయాలకు దూరంగా ఉండేలా చేయాలని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళగిరిలో పార్టీల పరిస్థితి గురించి తెలుసుకుందాం. ముందుగా నియోజకవర్గ విషయానికి వస్తే 1952 నుండి ఇక్కడ 4 సార్లు సిపిఐ గెలవగా 1978లో జనతా పార్టీ గెలిచింది. 6 సార్లు కాంగ్రెస్ గెలిచింది. 1983, 85లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఆ తర్వాత పొత్తుల కారణంగా ఆ సీటును వేరే పార్టీలకు కేటాయించేది. ఇక 2014, 2019లో వైసీపీ గెలిచింది. ఈ నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలతో పాటు మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇక్కడ ఓటింగ్ సరళి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకు ఓ ఉదాహరణ సరిగ్గా సరిపోతుంది. 1952 నుండి 2019 వరకు ఇక్కడ గెలిచిన వారికి వచ్చిన అత్యధిక మెజార్టీ 17,225 మాత్రమే. 1952లో సిపిఐ నుండి పోటీ చేసిన దర్శి లక్ష్మయ్య ఆ మెజార్టీ సాధించారు. ఇక అత్యల్ప మెజార్టీ 12 ఓట్లు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి అప్పటి టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక 2019లో వైసీపీ నుండి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై 5,337 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కారణాలు ఏవైనా సరే ఈ నియోజకవర్గంలో ప్రతిసారి టైట్ ఫైట్ ఉంటుందని చెప్పవచ్చు. నియోజకవర్గంలో సామాజిక వర్గాల విషయానికి వస్తే 2024 ఎన్నికల్లో ఇక్కడ 2.86 లక్షల ఓటర్లు ఉన్నారు. అందులో చేనేత సామాజిక వర్గ ఓట్లు దాదాపు 55,000 వరకు ఉంటాయి. 1985 నుండి 2009 వరకు ఇక్కడ ఆ వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేగా గెలిచారు. ఎస్సీల ఓట్లు 63,000 వరకు ఉంటుండగా కాపు సామాజిక వర్గ ఓట్లు 30,000 వరకు, కమ్మ సామాజిక వర్గ ఓట్లు 17,000 వరకు ఉంటాయి. రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాల ఓట్లు దాదాపు 15,000 చొప్పున ఉంటాయి. ఇక పార్టీల బలాబలాల విషయానికి వస్తే టీడీపీ పార్టీ ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లను చూద్దాం. టీడీపీ ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే 1985 నుండి ఇక్కడ టీడీపీ గెలవలేదు. కానీ బలమైన పార్టీ క్యాడర్ ఉంది. ఈసారి పార్టీ క్యాడర్ అంతా ఒకే తాటిపైకి వచ్చింది. 2014లో కేవలం 12 ఓట్ల తేడాతో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన గంజి చిరంజీవి ఓడిపోయారు. 2014, 2019లో టీడీపీ ఇక్కడ 2వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఇక్కడ 2వ స్థానంలో బీజేపీ, సిపిఎం, సిపిఐ లేదా కాంగ్రెస్ పార్టీ నిలిచేవి. 2009లో మాత్రమే ప్రజారాజ్యం పార్టీ 2వ స్థానంలో నిలిచింది. కానీ ఈసారి గెలవాలనే పట్టుదల టీడీపీలో కనిపిస్తుంది. ఇక అమరావతి రాజధాని అంశం కూడా కీలకమే. 2014, 2019లో ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదని, రాజధాని తరలింపు విషయంలో ఆయన సైలెంట్గా ఉండడం, ఎంతసేపు టీడీపీని టార్గెట్ చేసి ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్నారని, అది వైసీపీకి ఖచ్చితంగా మైనస్ అని, టీడీపీకి ప్లస్ అని చెబుతున్నారు. ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి కొంతకాలం క్రితం వైసీపీని వీడి వైఎస్ షర్మిలను కలవడం, కొన్ని రోజుల వ్యవధిలో మళ్లీ వైసీపీలో చేరడం కూడా ప్లానింగే అనే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా కొన్నాళ్ల క్రితం వైసీపీ చేనేత వర్గానికే చెందిన కీలక నేత గంజి చిరంజీవిని వైసీపీ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఆయనకే టికెట్ వస్తుందని పార్టీ శ్రేణులు కూడా భావించారు. కానీ అనూహ్యంగా అదే సామాజిక వర్గానికి చెందిన కాండ్రు కమల కుమార్తె, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కూడలు మురుగుడు లావణ్యను అభ్యర్థిగా ఎంపిక చేసింది వైసీపీ. దీంతో గంజి చిరంజీవి వర్గంలో ముఖ్యంగా మంగళగిరి, తాడేపల్లి రూరల్ ఏరియాల్లో వైసీపీ పట్ల కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది కూడా టీడీపీకి ప్లస్ పాయింటే. ఇక 2019 తర్వాత నారా లోకేష్ ఇక్కడ ఓడిపోయినా నియోజకవర్గంలో నిరంతరం అందుబాటులో ఉన్నారు. సొంత డబ్బుతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సహాయక కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చారు. వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు కూడా అండగా ఉన్నారు. ఇక జనసేన పొత్తు కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశమే. గతంలో ఇక్కడ సిపిఐ దాదాపు 10,000 ఓట్లను చీల్చేది. అయితే అమరావతి రాజధాని అంశంతో పాటు పార్టీల పొత్తు కారణంగా ఆ ఓట్లు కూడా కొన్ని టీడీపీ కూటమి వైపు పడతాయని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి తమ్మిశెట్టి జానకీదేవికి 39,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కారణంగా ఆ ఓట్లలో కొన్ని ఓట్లను టీడీపీ రాబట్టుకునే అవకాశం ఉంది. ఇక వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలతో పాటు వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ నేతహస్తం లాంటివి మినహా నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పించే ప్రాజెక్టులు గాని,
చేనేత వర్గానికి ఉపయోగపడే ప్రాజెక్టులు గాని లేకపోవడం పైన చర్చ జరుగుతోంది. ఇక ఈ నియోజకవర్గంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో వైసీపీకి ఇబ్బందిగా మారి టీడీపీకి కలిసి వస్తుందని చెబుతున్నారు. ఇక మురుగుడు లావణ్యం మామ మురుగుడు హనుమంతరావు 2004-2009లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసిన 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయన్ను ఆప్కో చైర్మన్గా చేసింది. ఆ అంశం కూడా చేనేత వర్గాల్లో చర్చకు వస్తోంది. ఇక టీడీపీ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే 1985 తర్వాత ఇక్కడ గెలవకపోవడంపై సెంటిమెంట్ అంశం ప్రచారంలో ఉంది. గతంలో పలుమార్లు పొత్తుల కారణంగా టీడీపీ ఈ స్థానాన్ని అటు వామపక్షాలకు లేదా బీజేపీకి కేటాయించింది. దీంతో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఎక్కువగా గ్రామాలకు పరిమితమయ్యారు. 2014 నుండి వారిని ఏకతాటిపైకి తెచ్చినా గ్రామాల్లో అంతర్గత కుమ్ములాటలు ఇబ్బందిగా మారాయి. ఇక మాజీ ఎమ్మెల్యేలు మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల కుటుంబీకురాలైన మురుగుడు లావణ్య చేనేత వర్గం వారు కావడం, అందులోనూ మహిళ కావడంతో ఆ వర్గం ఓట్లు టీడీపీకి కొంత దూరం అవుతాయని చెబుతున్నారు. ఇక వైసీపీ ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే జగన్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, పార్టీ క్యాడర్ ప్రధానమైన బలాలు. ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 సార్లు గెలిచి ఇప్పుడు పోటీలో లేకున్నా నియోజకవర్గంలో వైఎస్ జగన్ను చూసి ఓటు వేయాలనే ప్రచారం కూడా కలిసి వస్తుందని, రెడ్డి సామాజిక వర్గం, చేనేత సామాజిక వర్గం తమకు మెయిన్ ఓట్ బ్యాంక్ అని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మురుగుడు లావణ్య మామ మురుగుడు హనుమంతరావు గతంలో వైఎస్ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేశారు. 2021లో వైసీపీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక మురుగుడు లావణ్య తల్లి కాండ్రు కమల 2009లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ అంశం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే ప్రధానంగా అమరావతి అంశం వైసీపీకి మైనస్ పాయింట్ కానుంది. 2014-2019లో గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కంటే కూడా టీడీపీని ఎక్కువగా టార్గెట్ చేసేందుకు ప్రాధాన్యమిచ్చారని, ద్వితీయ శ్రేణి నాయకుల మాటలు పట్టించుకోలేదని చెబుతున్నారు. మురుగుడు హనుమంతరావు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా, కొన్నాళ్లు మంత్రిగా ఉన్నారని, 2013లో టీడీపీలో చేరి ఆప్కో చైర్మన్ అయినా పెద్దగా అభివృద్ధి చేయలేదనే కామెంట్లు వస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. మురుగుడు లావణ్య లోకల్ అని, నారా లోకేష్ నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో 2014-2019లో గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత ఊరు పెదకాకాని అయినప్పటికీ ఆయన మంగళగిరిలో పోటీ చేసి గెలిచారు. అయితే వేరే పార్టీ వారు పోటీ చేస్తేనే లోకల్, నాన్ లోకల్ అనే అంశం మాట్లాడతారా అనే చర్చ నడుస్తోంది. ఇక్కడే మరో అంశం ఏంటంటే ఈ నియోజకవర్గంలో చేనేత వర్గానికి చెందిన అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారనే చెప్పే అవకాశం లేదు. అందుకు 2014లో జరిగిన ఎన్నికలే నిదర్శనం. ఆ ఎన్నికల్లో వైసీపీ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని, టీడీపీ చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవిని బరిలోకి దింపాయి. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి 88,977 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవికి 88,965 ఓట్లు వచ్చాయి. 12 ఓట్ల మెజార్టీతో ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచారు. అయితే 2019లో టీడీపీ నుండి గంజి చిరంజీవి టికెట్ ఆశించినా అప్పటికే అక్కడ నారా లోకేష్ పోటీ చేస్తాడని కన్ఫర్మ్ కావడంతో ఆయన అలకపూనారు. మరికొందరు కూడా తాము నారా లోకేష్కి సపోర్ట్ చేసేది లేదని ప్రకటించారు. వైసీపీ గెలుపు కంటే కూడా నారా లోకేష్ ఓటమి లక్ష్యంగా పనిచేశారు. దీంతో 2019 ఎన్నికల్లో నారా లోకేష్ 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ పార్టీలన్నీ విస్మరించిన అంశం ఏంటంటే సిపిఐ, సిపిఎం ఓట్లు. 2009లో సిపిఐ అభ్యర్థి ముప్పాల నాగేశ్వరరావుకి 25,000 ఓట్లు రాగా, 2014లో 3,576 ఓట్లు వచ్చాయి. అయితే 2019లో ఆయనకు 10,000 ఓట్లు వచ్చాయి. ఈసారి సిపిఐ తరపున జొన్నా శివశంకర్ పోటీ చేస్తున్నారు. సిపిఐకి పడే ఓట్లు తమ వైపు తిప్పుకున్న పార్టీకి గెలిచే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. మొత్తంగా ఈసారి మంగళగిరిలో ఎవరు గెలిచినా రికార్డే అవుతుంది. నారా లోకేష్ గెలిస్తే ఓడిన చోటే పట్టుదలతో గెలిచిన వ్యక్తిగా నిలవడంతో పాటు 1985 తర్వాత గెలిచి టీడీపీ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇక మురుగుడు లావణ్య గెలిస్తే వైసీపీ ఇక్కడ హ్యాట్రిక్ సాధిస్తుంది. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా వరుసగా 3 సార్లు గెలిచిన చరిత్ర లేదు.